అందరికీ ప్రభువుల వందనాలు. దయచేసి ఆరాధన వర్తమానానికి వెళ్ళే మునుపు ఒక కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యముల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తమును భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినడలా ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ఆఖరి వచనాన్ని అందరూ చదువుదాం. కావున నేను కోపించి వీళ్ళెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క 2026 సంవత్సరం 3వ పునరుద్ధాన దినములో లిటిల్ ఫ్లాగ్ టెబర్నకల్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలంగా మేమందరం కూడా చేరి రావడానికి ఇచ్చిన కృపా కనికరాల కొరకై కృతజ్ఞతలు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ప్రభు, వారందరూ కూడా మరణించటం, మహిమలో పిలువబడ్డం చూసినప్పుడు తండ్రి, వారికన్నా మేము ఏ విషయంలో గొప్పవారం కాదు, అపాత్రులమే, అయోగ్యులమే, దౌర్భాగ్యులమే ఒప్పుకుంటున్నాం ప్రభు. అయినప్పటికీ తండ్రి, మా కొరకు మీరేదో పని ఉంచారు కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు తండ్రి. గత వారం నుంచి ఈ వారం వరకు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా అవసరతలు అక్కర్లు మీరు తీర్చి మీరు నామాన్ని ఘనపరిచే విషయంలో సహాయపడుతున్నందుకు వందనాలు. అంతేకాకుండా ప్రభా, 95వ కీర్తన మీకు యొక్క పురోక్షణ కింద తీసుకొస్తున్న ప్రభా, నిలబడుతున్న దాసుడు అల్పుడు, అయోగ్యుడు, అపాత్రకుడు, నిష్ప్రయోజకుడు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఖాళీ చేయను ఆయన, మీ సంపూర్ణమైన మీ స్వాతంత్ర్యం తీసుకోండి. మీ రక్త పురోక్షణ కింద నన్ను తీసుకురండి నాయన. మీరు మాట్లాడండి. మీ మాటలు శక్తి కలిగిన మాటలు ప్రభా. నా మాటలకు విలువ ఉండదు, శక్తి ఉండదు. బలహీనుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన చాలాసార్లు మీరు వింటారు. అయినప్పటికీ కూడా ఈ కీర్తన వ్రాసింది దావీదు గారే అని స్పష్టంగా ప్రతి కీర్తనలో ఎవరు రాశారో చాలా కీర్తనలు రాస్తున్నాయి. కొన్ని కీర్తనలో పేరు రాయబడాల. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే ఖచ్చితంగా దావీదు గారే రాశారు. అందులో ఎలాంటి
సందేహం అయితే లేదు. ఆ మాటకు వస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు ఎవరు రాసింటారు? పరిశుద్ధాత్మ దేవుడే రాసింటాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ కీర్తనను 2 భాగాలుగా మనం వర్గీకరించవచ్చు, లేక 2 భాగాలుగా చేయొచ్చు. రెండు భాగాలుగా చేయొచ్చు. 95వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఒక భాగం. అక్కడ మాటలు బట్టి మనందరిని కూడా ఆరాధించడానికి ఆహ్వానిస్తున్నట్టుగా అక్కడ ఆ 7 వచనాలు తెలియజేస్తున్నాయి. అంటే ఎలాంటి హృదయంతో వచ్చాం? మాట చెప్పాలంటే మెత్తని హృదయంతో వచ్చామా, కఠిన హృదయంతో వచ్చామా అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుడు చేసిన కార్యాలు అనేక సందర్భాల్లో మనం మర్చిపోవడంగా ఉంటాం. కానీ సున్నితమైన హృదయంతో, సెన్సిటివ్ అయిన హృదయంతో ఆరాధించటానికి మనందరూ కూడా ఆహ్వానించినట్లుగా ఈ 95వ కీర్తన 7 వచనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా 8వ అంటే ఇంకో మాట చెప్పాలంటే 7వ వచనంలో సగం నుంచి 11వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞిస్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? మీ పితరులు హృదయాలను కఠినపరుచుకున్నారు, మీరు అలాగా ఉండొద్దు. 430 సంవత్సరాలు వాడిని కాపాడాను, అయినా కూడా నా మాట వినలేదు, విధేయత చూపించలేదు, వాళ్ళు ఇష్టానుసారమైన ఆలోచనలతో ఉండిపోయారు. కానీ మీరు ఆ విధంగా ఉండొద్దు అని మనకు ఒక హెచ్చరిక లేక ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నట్లుగా ఈ 2 భాగాల్లో క్లియర్గా మనం చెప్పచ్చు. అక్కడ ఇంకో మాట చెప్పారు కదా, మెరీబా మస్సా అని చెప్పారు. మెరీబా మస్సా అనే ఆ పదాలకు అర్థాలు ఏంటంటే వాదించడం, శోధించడం. వాదించడం, శోధించడం. ఇంకా మాట చెప్పాలంటే సనగడం లేక గొండగడం, అవిధేయత కనపరచడం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, అవిశ్వాసం కూడా ఉంది అక్కడ. ఈ 2 భాగాలైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సున్నితమైన హృదయంతో, నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి మన అందరం కూడా ఆహ్వానించబడ్డాం. 2వ భాగాన్ని చూసినప్పుడు మీరు కఠినంగా ఉండొద్దు, దేవుడు ఎన్నో మేలులు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు ఆనాడు ఇజ్రాయేల్ జనాంగం మధ్య చేశాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు కఠినమైపోయారు, కఠిన హృదయాలతో నిండిపోయారు. కారణం అవిధేయత, ఈ సనగడం, గొడగడం, వాదించడం. మేము అక్కడుంటే బాగుండేది అన్నారు సందర్భంలో. ఎక్కడ? ఐగుప్తుల నుంచి ఎందుకు తీసుకొచ్చారు? ఈ మధ్యలో చంపడానికి తీసుకొచ్చారా అని అడుగుతాడు కొన్ని సందర్భాలలో వారు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ మనుషులను కూడా 2 రకాలుగా చూసామని చెప్పాం. సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళు, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళుగా మనం చూసాం. ముఖ్యంగా ఇక్కడ మరొక మాట చెప్పాలి. ఎవరికైనా ఆరాధన అనే దానికి సిద్ధపాటు అవసరం. ఆరాధన అనే దానికి సిద్ధపాటు అవసరం ఎందుకని అంటున్నానంటే, సంవత్సరాల కొలది మనల్ని నూతన సంవత్సరంలోకి తీసుకొస్తున్నాడు కదా.
వారం వెంబడి వారంకి పునరుద్ధరణ దినానికి మనం తీసుకొస్తున్నాడు కదా. అయినా మనకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాల నుంచి కూడా ఆయన అధిగమించి మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు కదా. అందుకొరకు శనివారం రాత్రి నుంచే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హౌ టు వర్షిప్ ద గాడ్ విత్ హార్ట్. దేవుని హృదయంతో, దైవికమైన హృదయంతో ఏ విధంగా దేవుడిని ఆరాధించాలన్నది నిన్న రాత్రి నుంచే మనకు అవగాహనకు వచ్చి ఉండాలి. ఎందుకు అవగాహనకు రావాలంటే ఇక్కడికి ఎవరు వస్తారో తెలియదు, ఏం మాట్లాడుతారో తెలియదు. కానీ మన జీవితాలకు అన్వయించుకొని ఏ విధంగా మనం ఆరాధించాలన్న విషయాన్ని రాత్రి నుంచే, శనివారం రాత్రి నుంచే మనం ప్రయత్నాలు చేయవలసిన బాధ్యతను దాన్ని సిద్ధపడటం ఉంటున్నాం. ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి? సిద్ధపడుతూ రావాలి. ఈరోజు ఇక్కడ నిలబడే వాళ్ళు మంచి మాటలే చెప్తారు ఎవరైనా కూడా. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సిద్ధపాటు అవసరం. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోవద్దు సుమా. మనం చాలా కష్టాలు ఉంటాయి, రోగాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తాయి. మనం చేసుకోలేని ప్రతి పని కూడా దేవుడికి అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ బాధలు కష్టాలు మన మనసులో పెట్టుకొని ఏం ఆరాధన చేద్దాం, పోయి కూడా నేను ప్రయోజనం పొందట్లేదనే భావనతో కొంతమంది వస్తుంటారు ప్రేమని బిడ్డారా. కాబట్టి అలాంటి పరిస్థితులను ఆధారం చేసుకోకుండా ప్రభువుని గురించి లేక దేవుని గురించి నిజంగా ఆయన ఎవరో తెలుసుకొని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆరాధన చేయటం ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అన్నాడు కదా, 3వ వచనాన్ని చదువుకుందాం. ఆ దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి మనకు వద్దాం. యెహోవా. అట్లాగే ఇంకొక మాట, అందులోనే ఇంకొక మాట చక్కగా చెప్పాడు చూడండి. ఆ 95వ కీర్తన 3వ వచనంలోనే ఏమన్నాడు? యెహోవా మహాదేవుడు అంటే మహారాజు. ఈజ్ ద గ్రేట్ గాడ్ అండ్ గ్రేట్ కింగ్. ఆ వచనంలోనే అంత స్పష్టంగా దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. అంతేకాక 6వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, దాన్ని కూడా చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెల. ఇక్కడ 2వ మాటగా 3వ మాటగా చూసినప్పుడు ఆయన ఎవరు? ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప రాజు ఎవరు? మన దేవుడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మన పాపాల నుంచి, శాపాల నుంచి, అన్నిటి నుంచి తప్పించి మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచిన దేవుడు ఎవరి దేవుడు? మన దేవుడు, మనందరి దేవుడు. అది అలా మనం గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది కదా, యెహోవా తమకు దేవుడు కాగలిగిన వారు ధన్యులు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ బిడ్డలైతే ఇంకా ఆ దేవుణ్ణి నమ్మకుండా ఉంటారో వాళ్ళు దే ఆర్ నాట్ బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు ఆశీర్వాదానికి యోగ్యులు కారు ప్రియమైన బిడ్డలు. అది గుర్తెరగాలి మనం. కాబట్టి 96లో ఒక మాట చదువుకుందాం. ఆ మాట కూడా ఒకసారి చదవండి. మనము ఆయన పాలించు ప్రజలం. ఇక్కడ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప రాజు, ఆయన మన దేవుడు. ఇక్కడ పాలిస్తున్నాడు కదా, మన పరిపాలకుడు. ఆయన ఎవరు? రాజే కదా పరిపాలన చేసేది. ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎవరు అన్నట్టయితే మన పరిపాలకుడు, అంతేకాకుండా మన రక్షకుడు అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక మాట అంటాడు, రక్షకుడు కాకుండా మనకు ప్రభు కాలేడు, మనకు ప్రభుగా ఉండలేడు. రక్షించబడిన బిడ్డలకే ఆయన ప్రభు, ఆయన పరిపాలన కింద మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట చెప్పాలంటే ఆయన అంటాడు కదా, ఆయన మన దేవుడు, ఆయన పరిపాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం.
ఆయన మేపే గొర్రెలు అంటే ఇక్కడ ఆయన మన మంచి గొప్ప కాపరి. ఆయన ఎవరు? మన మంచి గొప్ప కాపరిగా మనకున్నాడు. ప్రతి కష్టంలో గొర్రెలు ఎంతగా ఆయన ప్రేమిస్తాడో తెలుసా? ఏదైనా ఒక గొర్రెకు ఇబ్బందికరం నడవలేకపోతే తన భుజాన్ని వేసుకుంటాడు. అంత ప్రేమ కలిగిన ఆ గొప్ప కాపరి నీ కాపరిగా, నా కాపరిగా ఆయన ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన పిల్లలు. కాబట్టి మనము ఈనాడు ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు ఆరాధన చేయవలసిన కారణాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెబుతూ వచ్చిన విషయాన్ని మీకు మనం చేస్తున్నాం. చదువుదామా? 95వ కీర్తన మొదటి 2 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అంటున్నాడు. ఒకటి చాలు చాలు. మన రక్షణ దుర్గము అంటున్నాడు. రక్షణ దుర్గం అంటే రాక్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఎందుకు ఆయనకు బండని కూడా పేరు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏంటి? బండ. రాకంటే దుర్గం అంటే పెద్ద బండగా కూడా చెప్తూ ఉంటారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు నీళ్లు లేవు. నీళ్లు లేని పక్షంలో మోషేని బాగా ఇబ్బందికర పరిస్థితులు మోషే ముందు పెట్టారు. వాళ్ళు మోషేని ఏమడుగుతారో ఆ మాటలు తెచ్చి మరలా ప్రభు దగ్గర ఆయన మొరపెట్టేవాడు. మొరపెట్టగా ఆయన ఏమంటాడంటే, ఆ బండను కొట్టండి, సమృద్ధైన నీరు నేను ఇస్తాను అంటాడు. అందుకొరకే ఆయన అన్నాడు కదా, రాక్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ దుర్గము. అయ్యా, నా రక్షణకు ఆధారభూతుడైన దేవా నీకు వందనాలు, నీవు మహారాజు అయ్యా అంటాడు. ఇక ఆ మాటలు ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయంటే, నీళ్లు ఇక్కడ ఏమంటాడంటే, నీళ్లు లేని కారణాన బండ చీల్చబడింది. బండ చీల్చబడింది. ఎవరి కొరకు? ఆనాడు ఇజ్రాయేలు జనాంగం కొరకు చీల్చబడింది. ఈనాడు మన కొరకు, భూమికి ఆకాశానికి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడు? చీల్చబడ్డాడు కలువరి శిలువలో. ఆయన రక్తాన్ని కార్చాడు ప్రియమైన బిడ్డలారా. ఆయన శరీరం దున్నబడింది. మనం చేసిన ఆలోచనలు చేసిన ఆ తప్పులు, వేరే వేరే ఆలోచనల ద్వారా తన తలకు ముళ్ళ కిరీటం, మనం చేతితో చేసిన తప్పుల కొరకు చేతుల్లో మేకులు, కాళ్ళకి మేకులు, ఈ విధంగా పాపం చేసింది మనం, శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఇంకా అవిధేయత, సణుగులు, గొణుగులు ఉన్నాయా? ఆనాడు ఆ బండైన క్రీస్తుని కొడితే ఆ బండ చీల్చబడి సమృద్ధిన నీరిచ్చి వారి దాహాన్ని తీర్చిన దేవుడు ఈరోజు మన కొరకు ఆయన ఏం చేశాడు? చీల్చబడ్డాడు. భూమికి ఆకాశాల మధ్య వేలాడు, శాపమైపోయాడు. పాపం చేసింది, శాపగ్రస్తులు కావాల్సింది మనందరినీ కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేసిన దేవుడిని స్తుతించబుద్ధులై ఉన్నాం. కానీ మనం పాపమనే దాసి క్రింద ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. ఇది ఆలోచించే, మనం పాపమనే దాసి క్రింద ఉన్నాం. పాపని దాసి కింద ఉంటే సరిపోయిందా? మళ్ళీ నరకాగ్ని కూడా పాత్రులమే. ఈ విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు అందుకొరకేనేమో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చడమే కాదు, తన శరీరాన్ని చీల్చుకున్నాడు. బద్దలుగా భూమిని దున్నినట్లుగా ఆయన శరీరం దున్నబడిందన్న సత్యాన్ని ఎరగాలి. కాబట్టి ప్రియమైన బట్టి ఇంతకుముందే చెప్పాను, శిక్షకు బాధ్యులు మనం. ఆ శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. ప్రియమైన బిడ్డారా, ఇప్పుడు
వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? స్పందన ఏంటి? మన స్పందన ఏంటో ఆలోచన చేద్దాం. 1వ వచనంలో నేను చెప్పాడు, చదవండి ఒకసారి. రండి, యెహోవాను గురించి ఉత్సాహని చేయదము అంటున్నాడు. సంతోషగానము చేయదము. మన కష్టాలు, బాధలు, ఇరుకులు ఎన్నో ఉండొచ్చు, పరిస్థితుల్ని ప్రక్కన పెట్టండి. సంతోషంతో దేవుని సన్నిధిలో అందరము సంతోషంతో ఆయన ఏం చేయాలి? ఆయన నామాన్ని కనపరచాలి. ఆయన చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన బిడ్డారా, అన్నాడు కదా, సంతోషగానం చేయటమే కాదు ఉత్సాహధ్వని చేయాలని. సంతోషగానం చేయటమే కాదు ఉత్సాహధ్వని చేయాలని చాలా చక్కగా అక్కడ వివరిస్తున్నాడు. అంటే జాయ్ఫుల్గా రావాలి, ఖచ్చితంగా రావాలి కదా. ఆదివారం ఎటు పోవడానికి లేదు అనే భావన ఏ రోజు? ఒక్కరోజు 1000 దినాలకి సమానమైన దేవుడు లేఖనాలు చదివిస్తూ ఉంటే ఈ దినం కొరకు మనం ఎంతగా నిరీక్షించి ఆరాధించడానికి సిద్ధపడాలో మనందరం కూడా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రేమ గురించి పొద్దున 2-3 పాటలు పాడారు. ప్రేమ గురించి, ఆయన ప్రేమను గురించి చాలా గొప్పగా చెప్పారు. దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి అని మనందరికి తెలిసిన విషయం. ప్రియులారా, ఆయనే ప్రేమించాడు, కానీ తర్వాత మనం ప్రేమించాం. ఆయన ప్రేమించాడు అనడానికి రుజువు కలువులో, సిలువలో ఆయన మన కొరకు ఆయన పొందిన ఆ దెబ్బలు కావచ్చు, కాచిన రక్తం కావచ్చు, వీటన్నిటి జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి ప్రేమ సంతోషంతో, ఆత్మ ఫలాలతో దినదినము, సంవత్సరం కొలది మనం ఏ విధంగా ఉండాలి? ఫలిస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఫలిస్తూ ఉండాలి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నామో అట్లనే ఉండకూడదు. మన ఆరాధనలో మార్పు ఉండాలా, మన జీవితాల్లో మార్పు కావాలా. అందుకే కదా సంవత్సరాల కొలది, సంవత్సరాల తర్వాత సంవత్సరాలకి మనం తీసుకొస్తున్నాడు కదా దేవుడు. మన కోసం ఏదో పని ఉంచాడు కదా. అందుకొరకు సంతోష గానంతో ఉత్సాహధ్వని చేద్దాం. ఇది మన స్పందన ఉండాలి. ఇక అవే కష్టాలు, అవే బాధలు, అవే విరుకులు, వాటితో మనం ఆలోచించుకుంటూ దేవుణ్ణి మహింప పరచని మన సత్యాన్ని ఎరుగుదాం. రెండవ వచనం చదువుతుండమ్మా. 2వ వచనం చదువు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. ఈ 2వ వచనం ఏమంటున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వద్దాం. కృతజ్ఞత అంటే తెలుసు కదా, దేవుడు చేసిన మేలులను, ఉపకారాల కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించే ఆ ఉదయంతో ఉండాలి. కృతజ్ఞత భావం అనేది నీలో నాలో లేకపోతే పెద్ద నేరం, పెద్ద పాపంతో సమానం. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు ఆ మేలు కొరకు ఏ విధంగా దానికి ప్రత్యుపకారంగా చేయాలనే ఆలోచన లేకపోతే అది పాపమే. మన పని అయిపోయింది అనుకోని భావనతో ఏ రోజు ఉండకూడదు ప్రియమైన బిడ్డారా. కాబట్టి మన స్తుతి, ఆరాధన దేవునికి విధేయత గల హృదయాలతో వచ్చాం, ఇది గుర్తెరగాలి. అంతేకాకుండా ఒక మాట అంటాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు అక్కడ. సంతోష గానాలతో, ఉత్సాహ ధ్వనితో, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి రావాలని చెప్పకనే చెప్తూ వచ్చాడు. ఇప్పుడు 95 కీర్తన 3-5 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది. ఆయన కలుగు చేసెను, ఆయన హస్తం భూమిని నిర్మించును. ఆయన చాలు 5 వచనాలే కదా. ఈ 5 వచనాల్లో ఆరాధించడానికి కీర్తనాకారుడుకున్న ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెబుతూ వచ్చాడు. దేవుడు ఎవరు? గొప్పవాడు, గ్రేట్ గాడ్. సమస్త దేవతలందరికంటే ఉన్నతమైన దేవుడు. ఇంకా అంతకన్నా ఏ దేవుడు లేడు. దేవుడు అని చెప్పుకుంటుంటాం, కానీ ఈయన తప్ప మరొక దేవుడు లేడు ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఎందుకు ఈయనకన్నా గొప్పవాడు లేడునంటే, ఈ ప్రపంచానికి లేక ఈ విశ్వానికి అధిపతి అయిన దేవుడు ఆయనే. ఆయన తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేరు. ఈ ప్రపంచ పరిపాలకుడే ఆయన. అన్ని చూస్తూ ఉంటాడు. మనలాగా తొందరపాటు ఆయనకు ఉండదు. ఆయన కోపం ఎంత? నిమిషం. ఆయన ప్రేమ
అంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఇది మనం గుర్తెరగాలని మనం చేస్తున్నారు పిల్లరా. దేవుడు అనబడే వాళ్ళందరి దేవుడు అందరికంటే ఉన్నతుడు. ఈ లోకాన్ని, ఈ మానవాడిని చేసింది కూడా ఆయనే. ఈ లోకాన్ని, మానవాడిని చేసింది కూడా ఆయనే. ప్రియమైన బిడ్డలారా, గుర్తెరగాలి. కాబట్టి ఇతర దేవుళ్ళు తరచుగా వెళుతుంటారు. కొండలు ఎవరు చేశారు? మన దేవుడు కదా. నదులకు వెళ్ళి మునుగుతుంటారు మురికి నీళ్ళల్లో. ఆ నదులు తయారు చేసింది ఎవరు? సృష్టించింది ఎవరు? మన దేవుడే. ఇంకా మాట చెప్పాలంటే అక్కడ నదులు చెప్పాడు, కొండలు చెప్పాడు, పర్వతాలు సృష్టించింది కూడా ఆయనే. చాలా క్లియర్గా అక్కడ లేఖనాలు మనం సెలవిస్తూ ఉన్నాయి ప్రియుల. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆయన కారణాలు చెప్పుకోడు కీర్తనకారుడు. నా కారణాలు కూడా వెతకదాం. నీకు నాకు ఎంతగా ఆరాధనకి యోగ్యుడైన దేవుడు మనం ఆలోచించాలి. ఆయన గొప్ప దేవుడు. మనకిచ్చిన రక్షణను బట్టి రక్షణ దుఃఖమైనాడు. మన కష్టాల్లో, బాధలు, ఇరుకులన్నింటిలో సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమగా ఆయన అంటున్నాడు కదా, 6వ వచనం చదవండమ్మా. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలమంటున్నాడు. ఆయన మన దేవుడు, మేము లేక మనము ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. కాబట్టి అప్పుడు మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆనందగానం చేయాలని చెబుతూ మన హృదయాన్ని, మన మనసును బలమంతటితో స్తుతించాలి దేవుణ్ణి. మామూలుగా కాదు ప్రియులారా. అసలు మన ఆరాధనలో చాలా మార్పు రావాలి. గతం చేసింది, ఇప్పుడు చేసేదానికి, ఈ లేఖనాలకు, పోయిన వారానికి చేసిన దానికి ఖచ్చితంగా మార్పు అవసరం. మన హృదయాల్లో నిండు హృదయంతో, మనసుతో, మన బలవంతుడితోటి దేవుణ్ణి స్తుతించబద్దులై ఉన్నాం. ఆఖరిగా 7-11 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అంటున్నాడు, 7వ వచనం చూద్దాం, చదవండి. రండి, నమస్కారం చేసి సాగిలి పడదము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. దేవుడు మీరు ఆయన మాట అంగీకరించేలా ఎంత మేలు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు చూసినప్పుడు రండి, నమస్కారం చేసి మోకరించుదామంటే వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి అని చెప్పకనే చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క చర్య, వాట్ ఈస్ అవర్ యాక్ట్ అనొచ్చు. మనం ఏం చేయాలి? మన చర్య ఏంటంటే సాగిలి పడడం, ఆయన సన్నిధిలో సాగిలి పడడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. ఈరోజు మోకాళ్ళు కూడా వంచలేం కొన్ని సందర్భాలలో. ఆరోగ్యాల రీత్యా కూర్చుందాం, తప్పులేదు. కానీ ఆయన చూసేది పై రూపాన్ని కాదు కదా, అంతరంగంలో నా హృదయాన్ని ఆయన చూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు ఆయన మాట వినాలి. ఇంకో మాట చెప్పంటే, విధేయత గల హృదయంతో నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఆనాడు నా మాట వినక కఠిన హృదయాలు చేసుకుని నా విశ్రాంతి దేశంలో మీరు ప్రవేశించలేకపోయారు ఆనాడు నా జనాంగము అని చెప్తూ ఆయన చెప్తున్నాడు కదా. ఆ మాటలు చదువుకుందామా? చదవండి ఒకసారి. 8వ వచనం చదవండి. అరణ్య ముందు మెరీబా వద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమున మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకునుడి. ఇన్న మాటలు మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం కదా. దేవుణ్ణి ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన స్వరాన్ని విని దానికి విధేయత కనపరచాలి. మనం వింటున్నాం, మాటలు వింటున్నాం, దేవుని మాటలు. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ స్వరాన్ని అలక్ష్యం చేయొద్దు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ స్వరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ప్రియులారా. కాబట్టి నాడు మరొక విషయం ఏంటంటే, అనగా మన హృదయాలను కఠినం చేసుకోవద్దు అని అర్థం. మన హృదయాలను కఠినం చేసుకోవద్దు. దేవుని
అలాంటి హృదయాన్ని, మెత్తని హృదయాన్ని కోరుకుంటుందని సత్యాన్ని ఎరగాలి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. ఇది చెప్పేసి నేను ముగిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 3:8 చదవండి దయచేసి. నేడు వినాయన శబ్దమును వినివేడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు మీ హృదయములను కఠినపరచ కొనకుడి అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే మీ హృదయాలను అండగా చేసుకోవద్దు, నేను మాంసము గల హృదయాన్ని మీకు ఇచ్చాను అంటాడు వేసుకెళ్ళి గ్రంథంలో. కాబట్టి మెత్తను హృదయాన్ని ఇచ్చాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు నా మాట వినక అవిధేయతతో, అవిశ్వాసంతో వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అందుకోసమే మార్గ మధ్యంలో రాలిపోయేవాడు. మీకు హెచ్చరిక, నా ఆజ్ఞ అని చెప్పకనే ఆయన చెబుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే ఆయన మాట వినమో ఆయన కోపం రాదా? ఎప్పుడైనా ఒక మాట వినకపోతే మనకు 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, అరుస్తాం, అరెస్ట్ అయిపోతాం. దేవుడు అంతకన్నా మనకు సమయాన్ని ఇస్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆయన కృప మన మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. అయ్యా పొరపాటు అయిందన్నప్పుడు క్షమిస్తూనే ఉన్నాడు కదా. అనుదిన ఇదెందుకు మనం గుర్తుపెట్టుకోకూడదు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అవిశ్వాసము వల్ల వాగ్దాన చేయబడిన దేశంలో వాడు ప్రవేశించకుండా వెళ్ళిపోయారు. మీరు అలా ఉండకండి, మీరు తప్పిపోకుండా ఉండండి, అలాంటి ప్రమాదాలను మీరు ఎదుర్కోవద్దని చెప్పేసి మనకు హెచ్చరికిస్తున్నాడు. 9:11 చదవండి. 9:11. అచ్చట మీ మిత్రులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసి 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పుకోని ప్రజలు హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపనని చెప్పి తిని అంటున్నాడు. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకనంటే 40 సంవత్సరాలు నా కార్యాలు చూశారు. మనం రక్షించబడిన దినాల నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్కరికి 30 కావచ్చు, 40 కావచ్చు, 10 కావచ్చు, 15 ఆయన చేస్తున్న కార్యాలు మనకు తెలియదా? ఆనాడు వాళ్ళు చేశారు, మీరు చేయకండి. ప్రియమైన బిడ్డలారా, వారి వల్ల నేను విసిగిపోయా. వాళ్ళ హృదయాల ఆలోచనలో వాళ్ళు తప్పిపోయారు, నా మార్గాలను తెలుసుకోలేదు. ఇంకా ఆయన మార్గాలు మనం తెలుసుకోలేకపోతున్నామా? ఆలోచన చేయండి. ఒక మాట చెప్పంటే, పెడద్రోవకు వెళ్ళిపోయారు ప్రియులారా. మనం పెడద్రోవకు వెళ్ళాలా? కఠిన హృదయం చేసుకుందామా? దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలు, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ మెల్లని స్వరాన్ని అలక్ష్యం చేస్తున్నామా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని ప్రజలంగా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే లోపల కఠినమైన మనసు కలిగి వారికి అయిపోతుంటాం. లోపల అది ఎవరు చూడరు, నేను గమనించలేను, మీరు గమనించలేరు నన్ను. మనందరిని గమనించే ఆ దేవుడు చూస్తున్నాడు. అపనమ్మకంగా ఉంటే తిరగబడతాం, అపనమ్మకంగా ఉంటే దేవుడిని ద్వేషిస్తాం, దేవుడు చేసిన కార్యాలను లెక్క చేయం. అలాగా మీరు ఉండొద్దు అని చెప్పేసి ఈ కీర్తనల గ్రంథంలో 95 కీర్తనకి మరొకసారి మనం వచ్చేసి నేను ముగిస్తాను. చూద్దాం మరొకసారి కొన్ని విషయాలు అక్కడ మనం గుర్తు చేసుకున్న విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆరాధన చేద్దాం. చూడండి, ఒకసారి మన రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానము చేద్దాం. ఆయన అంటాడు కదా ఒక సందర్భంలో, ఆయన అన్నాడు కదా, రండి నమస్కారం చేసి సాకిలి పడదాం. ఎందుకు? ఆయన గొప్ప దేవుడు, మహారాజు, మన దేవుడు, ఆయన మన పరిపాలకుడు, ఆయన మేపే గొర్రెలం, మన గొప్ప కాపరి, మనం రక్షించుకోవడం కొరకు కలువరి శిలువలో మన కొరకు
తన ప్రాణాలని విమోచన క్రైతనంగా మన కోసం అర్పించుకున్నాడు. పాపం చేసింది మనం, శిక్ష అరువుల మనం, కానీ మన కొరకు ఆయన ఆ కల్వరిలో ఆయన వేలాడిన విషయము తను కాల్చిన రక్తం ద్వారా ఈరోజు మనకు విమోచన కలిగింది. కాబట్టి పాప పరిహారం పొందాం. కాబట్టి అంతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయన బిడ్డలంగా ఉన్నాం. కాబట్టి మనం స్తుతించబోతున్నాం. కృతజ్ఞత భావం ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరిలో. ఆ భావం అనేది మనలో లేకపోతే మన జీవితాలలో సరిగా దేవుడిని మహిమపరచలేమని సత్యాన్ని ఎరగాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి ఒక మాట లాస్ట్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం సృజించిన వ్యవస్థనిధిని మోకరిద్దాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించినారు, ఎంత మీరు ఆయన మాట అంగీకరిద్దాం. ఆ విధంగా దేవుడిని కనపరుద్దాం. దేవుడి లేఖనాలను ఆశీర్వదించునుగాక.